మక్కా ఒప్పందం వల్ల భారతదేశానికి హాని కలగనుందా? భారతదేశానికి ఇబ్బంది రానుందా? మక్కా ఒప్పందం అంటే సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ కలిసి ఏర్పరచుకున్న ఒక కామన్ ఒప్పందం. ఈ కామన్ ఒప్పందం ప్రకారం ఈ 3 దేశాల్లో ఏ దేశం మీద దాడి జరిగినా సరే, ఈ 3 దేశాలు కూడా తమ మీద దాడి జరిగినట్టే భావిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాకిస్తాన్ మీద దాడి జరుగుతుందనుకోండి. పాకిస్తాన్ మీద జరుగుతున్న దాడిని తమ మీద జరిగినట్టే సౌదీ అరేబియా భావిస్తది. తమ మీద జరుగుతున్నట్టే టర్కీ భావిస్తది. పాకిస్తాన్‌కి సపోర్ట్‌గా ఈ 3 దేశాలు కూడా కలిసి దాడి చేస్తున్న దేశం మీద యుద్ధం చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాకిస్తాన్ మీద దాడి చేస్తున్నాం. అప్పుడు పాకిస్తాన్‌కి సపోర్ట్‌గా టర్కీ, సౌదీ కూడా కలిసొచ్చి మన మీద దాడి చేస్తాయి. మన మీద యుద్ధం చేస్తాయి. ఇప్పుడు ఈ కామన్ ఒప్పందం ప్రకారం అదే అనుకున్నది. అయితే దీంట్లో 2 విషయాలు. ఒకటి, ఆ 3 దేశాల రక్షణ కోసం ఈ ఒప్పందం పెట్టుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. అంటే సౌదీ మీద కానీ, టర్కీ మీద కానీ, పాకిస్తాన్ మీద కానీ ఎవరైనా దాడి చేస్తున్నప్పుడు ఆ దేశాలను రక్షించుకోవడం కోసం 3 దేశాలు కలిసొస్తే ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ ఆ 3 దేశాల్లో పాకిస్తాన్ అనేది నమ్మటానికి వీల్లేని దేశం. ఇప్పుడు ఆ పాకిస్తాన్ ఏం చేస్తది? వాళ్ళే అవతలోళ్ళని కవ్విస్తారు. వాళ్ళే అవతల దేశాల్లో ఉగ్రవాద దాడులు చేపిస్తారు. ఇప్పుడు మన దేశంలో ఉగ్రవాద దాడులకి పాకిస్తానే కారణం కదా! పాకిస్తాన్ బుద్ధి అనేది వంకర బుద్ధి. సో, పాకిస్తాన్ అవతల వాళ్ళని కవ్వించినప్పుడు, అవతల వాళ్ళ దేశాల్లో ఉగ్రవాద దాడులు చేపించినప్పుడు ఆటోమేటిక్‌గా అవతల ఉన్న దేశం రియాక్ట్ అవుద్దిగా. ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేసాం? పాకిస్తాన్‌ని నాశనం చేయాలని చేయలా. పాకిస్తాన్ వాళ్ళు మన దేశంలో ఒక ఉగ్రవాద దాడి చేశారు కాబట్టి, ఆ ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా ఉగ్రవాదులు ఎక్కడున్నారో తెలుసుకొని, ఆ ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో ఉన్నారు కాబట్టి, ఆ ఉగ్రవాదులకు బుద్ధి చెప్పొచ్చాం. ఆ ఉగ్రవాదులకు సపోర్ట్‌గా పాకిస్తాన్ మన మీద యుద్ధానికొచ్చింది. అసలు మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేద్దాం అనుకోలే. మనకి పాకిస్తాన్ మీద యుద్ధం చేసే ఉద్దేశం లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడూ లేదు. మనం యుద్ధం చేద్దామనే ఉద్దేశాలతో ఉంటే పాకిస్తాన్ అనేది మిగిలేదే కాదసలు. ఈ పాటికి పీఓకేని ఆక్యుపై చేసుకొని ఉండేవాళ్ళం. మనం ఎప్పుడూ కూడా పాకిస్తాన్ మీద యుద్ధం చేద్దామని గాని, పాకిస్తాన్‌ని నాశనం చేద్దామని గాని ఆలోచనతో మనం లేం. మనం ఎప్పుడూ శాంతికి కట్టుబడి ఉండే దేశం. మన దేశ రక్షణకి ఇబ్బందొచ్చినప్పుడు మనం రియాక్ట్ అవుతాం తప్ప, మనం అవతలోని మీద దాడి చేయాలనుకోం. మరి ఇప్పుడు పాకిస్తాన్ కవ్వించిందనుకోండి, మనం ఆటోమేటిక్‌గా పాకిస్తాన్ మీద పోతాం గదా! పోయినప్పుడు సౌదీ అండ్ టర్కీ పాకిస్తాన్‌కి సపోర్ట్‌గా వస్తే అది మనకి ఇబ్బందే. సరే, టర్కీ అంటే గతంలో కూడా పాకిస్తాన్‌కి సపోర్ట్‌గా వచ్చిందనుకోండి. కానీ సౌదీ పాకిస్తాన్‌కి సపోర్ట్‌గా నిజానికి రాదు. కానీ ఇప్పుడు ఒప్పందం ప్రకారం వచ్చే అవకాశం ఉంది. నిజానికి సౌదీ అరేబియా పాకిస్తాన్ కంటే మన్నెక్కువ నమ్మిద్ది. మనతో ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటది. మనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తది. కానీ ఇప్పుడు వాళ్ళు కామన్ ఒప్పందం చేసుకున్నారు కాబట్టి, రేపు పాకిస్తాన్ మీద భారత్ యుద్ధం చేస్తున్న క్రమంలో పాకిస్తాన్‌కి సపోర్ట్‌గా టర్కీ, సౌదీ వస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు టర్కీ, సౌదీ 3 దేశాలు ఒప్పందంలో ఉన్నాయి. రేపు ఈ ఒప్పందంలో ఉండే దేశాలు పెరుగుతాయి. మొత్తం పశ్చిమాసియా అంతా కూడా ఈ గ్రూప్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉందట. పశ్చిమాసియా అంతా కూడా ఈ కామన్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి, ఒక దేశం మీద దాడి జరిగితే మిగతా అన్ని దేశాలు రియాక్ట్ అయినాయి అనుకోండి. రేపు పాకిస్తాన్ మీద మనం యుద్ధం చేసేటప్పుడు గల్ఫ్ దేశాలన్నీ పాకిస్తాన్‌కి సపోర్ట్‌గా మన మీదకొచ్చాయనుకోండి. అది మనకు కొంత ఇబ్బందే. మేబీ అసలు గల్ఫ్ దేశాలు పాకిస్తాన్ కంటే ఎక్కువ మననే నమ్ముతాయి. మన మీద యుద్ధానికి రావు. మన మీద దాడికి రావు. కానీ పాకిస్తాన్‌ని మనం కట్టడి చేయాలనుకుంటున్న క్రమంలో అవి పాకిస్తాన్‌కి కొంత రక్షణగా నిలిచే అవకాశం అయితే ఉంటది. అయితే నేనేమంటానంటే, ఇప్పుడు ఈ మక్కా ఒప్పందం చేసుకోవటం, లేదు వాళ్ళంతా కలిసి ఉమ్మడిగా ఉండాలనుకోవటం తప్పు కాకపోవచ్చు గానీ, వాళ్ళలో వంకర బుద్ధి ఉన్నవాడిని కనిపెట్టి వాడిని సరిచేయాలిగా ముందైతే. ఇగో నీ వల్ల లేనిపోని సమస్యలున్నాయి. నువ్వు ఉగ్రవాదులకు ఊతమిస్తున్నావు. నీ వల్ల ప్రపంచానికి సమస్యలున్నాయి. నీ పక్కనోళ్ళకి సమస్యలున్నాయి. కాబట్టి నిన్ను నువ్వు సరి చేసుకో. నిన్ను మేము రక్షిస్తాం. నీకు అండగా మేముంటాం. కానీ ఫస్ట్ నిన్ను నువ్వు సరి చేసుకో అని పాకిస్తాన్‌కి చెప్పాలిగా. ఆ చెప్పే పరిస్థితి ఉండాలిగా. ఇప్పుడు సౌదీ మీద మనకు కంప్లెయింట్స్ లేవు. తర్వాత ఇతర గల్ఫ్ కంట్రీస్ మీద మనకు కంప్లెయింట్స్ లేవు. పైగా వాళ్ళతో అనేక వ్యాపార, వాణిజ్య సంబంధాలున్నాయి. వాళ్ళకి మనం విలువిస్తున్నాం. వాళ్ళు మనకి విలువిస్తారు. వాళ్ళతో మనకి ఎలాంటి సమస్యలు లేవు. ఇప్పుడు చూడండి, గల్ఫ్ దేశాలతో మనకి అనేక వ్యాపార ఒప్పందాలు ఉండటం వల్ల ఇరాన్ వాళ్ళు హర్మోజును క్లోజ్ చేశారో లేదో మన దేశానికి
పెట్రోల్, డీజిల్ సరఫరా ఆగిపోయింది. గ్యాస్ సప్లై ఆగిపోయింది. అనేక విషయాల్లో మనం వాళ్ళకి పంపించే, వాళ్ళు మనకి పంపించే ఆగిపోయినాయి. అంటే వాళ్ళతో మనకున్న బాండింగ్ అంత పెద్దది. మన దేశానికి కావాల్సినటువంటి చమురు అవసరాలు 50-60% వాళ్ళ నుంచే మనం తీర్చుకుంటా ఉంటాం. అలాగే మన నుంచి కూడా అనేక వాటిని మనం వాళ్ళ దేశానికి ఎక్స్‌పోర్ట్ చేస్తా ఉంటాం. పైగా మన దేశం నుంచి గల్ఫ్‌కెళ్ళి బతికే వాళ్ళ శాతం కూడా చాలా ఎక్కువ. గల్ఫ్ దేశాల నుంచి పెద్ద ఎత్తున మనీ కూడా మన దేశానికి సరఫరా అవుతూ ఉంటది. ఎందుకంటే మన వాళ్ళు అక్కడ చాలా మంది పని చేస్తుంటారు కాబట్టి, అక్కడ పనిచేసిన డబ్బుని వాళ్ళ కుటుంబాలకి ఇక్కడ పంపిస్తుంటారు కాబట్టి, ఆ దేశాల నుంచి పెద్ద ఎత్తున ఫారిన్ కరెన్సీ కూడా మన దేశానికి వస్తా ఉంటది. సో, గల్ఫ్‌తో మనకి మంచి వాణిజ్య ఒప్పందాలున్నాయి. కానీ ఒక్క పాకిస్తాన్ వల్ల ఇది దెబ్బతినే అవకాశం ఉంది. ఒక్క పాకిస్తాన్ వల్ల ఇది దెబ్బతినే అవకాశం ఉంది. సో, కాబట్టి ఈ ఒక్క విషయంలో మాత్రం మిగతా గల్ఫ్ కంట్రీస్ చెక్ జేసుకోవాలి. సరే వాళ్ళలో ఒక దొంగని పెట్టుకున్నప్పుడు ఆ దొంగని సరిచేసి వాళ్ళు ఏ ఒప్పందం చేసుకున్నా ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఏదైనా కొంత వాళ్ళు చేసుకుంటున్న కామన్ ఒప్పందం ఏదైతే ఉందో అది కొంత మనకి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. ప్రమాదం అని నేను చెప్పను గానీ, ఇబ్బంది అనేది మాత్రం చెప్తాను.